హాయ్ ఎవ్రీవన్. సో ఇదొచ్చేసి కరివేపాకు పొడి. హోమ్‌మేడ్ కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదొచ్చేసి దోసలకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా బావుంటుంది. ఈ మధ్య పిల్లలకి అందరికీ సైట్ వస్తుంది గదా! కళ్ళకి. సో అలా సైట్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఈ పొడి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెష్ కరివేపాకు పొడి అంటే మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టక ముందుకే మంచిగా బాగా వాష్ చేసుకొని 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని మొత్తం వాటర్ పోయిందాక ఉంచి ఒక పొడి క్లాత్‌లో ఆరబెట్టాలనమాట. ఒక నైట్ మొత్తం ఆరబెడితే మొత్తం వాటర్ పోతుంది. పొయ్యిన తర్వాత అప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 10-12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి పొట్టు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో వెల్లుల్లి వేసి మగ్గిన తర్వాత కొన్ని మిరియాలు వేసాను, ఒక 10 మిరియాలు వేసాను. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి మొత్తం డ్రై అయిపోయింది. నేను నైట్ కడిగి ఆరబెట్టుకున్నాను కరివేపాకు. ఫ్రెష్‌గా ఉందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టింది మనకు అంత ఫ్రెష్‌గా ఉండదు ఎప్పుడైనా. సో ఒక కొంచెము చింతపండు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నేను కడిగిందంతా కూడా వేయలేదు కరివేపాకు. ఆ మిరపకాయలకి ఎంతైతే సరిపోతుందో ఒక గుప్పెడు కరివేపాకు వేశాను. మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కర్రీస్‌లోకి యూజ్ చేస్తాననమాట. సో ఎప్పుడైనా మార్కెట్ నుంచి తేగానే అలా కడిగి మొత్తం ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా మళ్ళీ కర్రీ వండేటప్పుడు కడగాల్సిన అవసరం ఉండదు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత కొంచెం ఉప్పేసేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. దోశలోకి ఎప్పుడైనా మనం చట్నీ చేసుకోలేకపోయినా లేదా చట్నీ ఉన్నా కూడా దోశ పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో చాలా హెల్తీ కూడా. కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేయలేదు. కొంచెం పిల్లలు ధనియాల ఫ్లేవర్ అంత ఇష్టపడరనమాట. సో అందుకని వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధనియాలు కూడా వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో ఇది కరివేపాకు పొడి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ అయినా బాగుంటుంది. రోజు ఫస్ట్ ముద్ద ఈ అన్నంతో నెయ్యి వేసుకొని తినడం అలవాటు చేసుకోండి. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్, ఐ సైట్, హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.